భగవద్గీత 29వ రోజు 30వ శ్లోకం. గాంధీవం సంస్కృతే హస్తాత్ తక్వైచ్వా పరిదహ్యతే నచ శక్నో మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్ చ ఏవ పరిదహ్యతే న చ శక్నోమి అవస్థాతుం భ్రమతి ఏవ చ మే మనః. హస్తాత్ చేతి నుండి, గాంధీవము స్రసంతే జారిపోచున్నది, చ మరియు త్వక్ చర్మము, ఏవ కూడా, పరిదహ్యతే మండిపోవుచున్నది, చ మరియు అవస్థాతుం నిలుచుటకు అశక్నోమి శక్తి లేకయున్నాను, చ మరియు మే నా యొక్క మనస్సు భ్రమించుచున్నట్లున్నది. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, ఇక్కడ నిలబడుటకైనను శక్తి లేకున్నది, మనస్సు భ్రమించుచున్నట్లున్నది. అర్జునుడు 21 శ్లోకం నుంచి 26 శ్లోకం వరకు కౌరవుల సైడ్ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ని, బంధువుని, స్నేహితులు వీళ్ళందరినీ చూసిన తర్వాత 27వ శ్లోకం నుంచి దుఃఖం స్టార్ట్ అయింది. సో దాని కంటిన్యూటీలోనే ఈ 30వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ది గాంధీవ అంటే ధనస్సు ఈజ్ స్లిప్పింగ్ ఫ్రమ్ మై హ్యాండ్, మై స్కిన్ ఈజ్ బర్నింగ్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ టు స్టాండ్ హియర్, మై మైండ్ ఈజ్ వండరింగ్ అని చెప్తున్నాడు.